పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో విజయం సాధించాలని చూస్తోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్సభ స్థానాన్ని గెలిచేందుకు అడుగులు వేస్తోంది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కరీంనగర్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికను ఆచితూచి అడుగులేస్తుంది. ఇప్పటికే 2-3 పేర్లు ఫైనల్ చేసినప్పటికీ కూడా తుది జాబితాలో ఎవరు అభ్యర్థి అనేది ఇంతవరకు ప్రకటించలేదు. నిన్న ఇచ్చిన లిస్టులో కరీంనగర్ పేరు కూడా వస్తుందని ఆశించినప్పటికీ కూడా ఆ పేరు ఇంకా సస్పెన్స్లోనే ఉండిపోయింది. అయితే కరీంనగర్లో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి పోటీ చేయబోతున్నారు. గతంలో ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే ఫైనల్ అయ్యి ఆయన కూడా ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం వెనుక అనేక కారణాలను పార్టీ చెబుతుంది. ఇక్కడ ఎంపిక చేసే అభ్యర్థి ఈ 2 అభ్యర్థులను ఢీకొట్టగల సత్తా ఉండాలి. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ కరీంనగర్ సీట్ను కైవసం చేసుకోవాలనే సంకల్పంతో అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందుకోసం కుల సమీకరణాలు, తర్వాత అభ్యర్థికి ఉండే బలము, ఇవన్నీ కూడా బేరీజు వేస్తూ ఎంపికలో కొంత ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆయన తర్వాత ఇంకొక మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కుమారుడైన వెలిచాల రాజేందర్రావు పేరు వినిపిస్తుంది. వీళ్ళిద్దరు కాకుండా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన రుద్ర సంతోష్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు 3 రకాల కులాలకు చెందిన వాళ్ళు. దీంట్లో వెలిచాల రాజేందర్రావు వెలుమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే, ప్రవీణ్ రెడ్డి క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి, తర్వాత రుద్ర సంతోష్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కాకుండా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అదేవిధంగా మహిళా విభాగం నుంచి కేసీఆర్ అన్న కూతురైన రమ్యారావు పేరు కూడా ఈ పరిశీలనలోకి వెళ్ళింది. అదేవిధంగా మనకు చాలామంది పేర్లు ఈ ఎంపీ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ పేర్లు దగ్గర పెట్టుకొని ఎవరు బలంగా ఉంటారు, తర్వాత బండి సంజయ్ లాంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టే అవకాశం ఎవరికి ఉంది అనే కోణంలో ఈ జాప్యం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కరీంనగర్ ఎంపీగా పొన్నం ప్రభాకర్ ఇక్కడ 2009లో గెలిచిన తర్వాత పార్టీ కొంత డ్యామేజ్ అయింది. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ తీవ్రంగా కష్టపడినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయనకు 2 సార్లు చేదనుభవం ఎదురైంది. 2014లో 2019లో కూడా ఎంపీగా ఓడిపోయారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు 2018 ఎన్నికల్లో. ఆ తర్వాత ఆయన కరీంనగర్ ఖాళీ చేసి హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే హుస్నాబాద్ ఎమ్మెల్యేగా అప్పటికే పోటీ చేస్తారనుకున్న ప్రవీణ్ రెడ్డి తన సీట్ను పొన్నం ప్రభాకర్ కోసం వదిలేయడంతో పొన్నం ప్రభాకర్ కూడా ఈసారి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన కనుక టికెట్ ఇస్తే ఆయన ఆల్రెడీ కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 సెగ్మెంట్లో ఒక సెగ్మెంట్ హుస్నాబాద్ కాబట్టి ఆ హుస్నాబాద్ సెగ్మెంట్లలో భారీ ఓట్లు మనకు ప్రవీణ్ రెడ్డికి వచ్చే అవకాశం ఉందనే కోణంలో ఒక అంచనా వేస్తున్నారు. అదేవిధంగా గతంలో కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన కరీంనగర్ లోకల్ వ్యక్తి కాబట్టి కరీంనగర్లో కూడా పొన్నం ప్రభాకర్ ప్రభావితం చేస్తాడు. ఇక్కడ ఉన్న మైనారిటీ ఓట్లు కూడా ఈసారి కాంగ్రెస్ వైపు మల్లుతాయి. ఇట్లా అనేక సమీకరణాల నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు. ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి కూడా గట్టి పట్టుంది. గతంలో ఇక్కడ నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ఎంపీలుగా గెలిచారు. ఎం సత్యనారాయణరావు కావచ్చు, జువాడి చొక్కారావు కావచ్చు, జువాడి రమాపతిరావు కావచ్చు, తర్వాత గతంలో గెలిచిన బోయినపల్లి వినోద్రావు కావచ్చు, వీళ్ళంతా వెలమల్ని ఇక్కడ గెలిపించిన చరిత్ర ఉంది. కాబట్టి ఇట్లా కుల సమీకరణాలు, తర్వాత పార్టీ పరంగా ఎవరైతే గట్టిగా పోటీ ఇస్తారో, తర్వాత ఈసారి ఖచ్చితంగా కరీంనగర్ సీట్ని కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచనల నేపథ్యంలోనే కరీంనగర్ అభ్యర్థి ఎంపిక జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి 2 లిస్టులు ఆల్రెడీ 2-3 లిస్టులు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినప్పటికీ కూడా కరీంనగర్ లాంటి కీలక స్థానం విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సస్పెన్స్ వీడాలంటే ఇంకా 2-3 రోజులు టైం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా డిస్కషన్ చేసిన అనేక అంశాలను పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. బండి సంజయ్ ఆల్రెడీ 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇప్పటికే ఆయన ప్రజాహిత యాత్ర పేరిట ఆ నియోజకవర్గం మొత్తం పర్యటించి ఆయన కొంత ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కూడా వినోద్ కుమార్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన కూడా కొన్ని సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్ని తీసుకొచ్చి ఇక్కడ కథనబేరి పేరిట బహిరంగ సభ నిర్వహించారు. అదేవిధంగా బండి సంజయ్ తరఫున మోడీ కూడా ఇటీవల వచ్చి జగిత్యాలలో కరీంనగర్ పార్లమెంటు, పెద్దపల్లి, నిజామాబాద్ 3 పార్లమెంటుకు సంబంధించిన అక్కడ ఒక బహిరంగ సభ విజయ సంకల్ప పేరుతో నిర్వహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏ యాక్టివిటీ చేయలేదు. అయితే
యాక్టివిటీ చేయాలంటే ముందుగా అభ్యర్థి ఎవరనేది తెలిసి ఉంటే కనుక అభ్యర్థితో ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంకా ఆ కసరత్తు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ కొంత ప్రచారంలో వెనుకబడింది. అయితే ఇక్కడ కరీంనగర్కు కొంత ఈసారి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడ వేములవాడలో ఆది శ్రీనివాస్ కావచ్చు, తర్వాత హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ కావచ్చు, తర్వాత చొప్పదండిలో మేడిపల్లి సత్యం, మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ, ఈ 4 కూడా కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ తరపున 3 మాత్రమే విజయం సాధించారు. కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, తర్వాత సిరిసిల్ల నుంచి కేటీఆర్, తర్వాత హుజరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి, ఈ 3 మాత్రమే గెలిచారు. కానీ బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా బీజేపీకి మోడీ హవా కావచ్చు, తర్వాత దేశవ్యాప్తంగా మళ్ళోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో బండి సంజయ్ ఈసారి గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ ధీమాను గండి కొట్టే విధంగా మనం ఈసారి గట్టి అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా బండి సంజయ్ విజయాన్ని అడ్డుకోవచ్చని చెప్పి కాంగ్రెస్ యోచిస్తుంది. అందుకు అనుగుణంగా గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలి అంటే ఇప్పుడున్న సమీకరణాలన్నీ కూడా బేరీజు వేసుకొని ఒక గట్టి అభ్యర్థిని బరంలోకి దించాలని చెప్పి కూడా పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. యోచన కార్యరూపం దాల్చడానికి మరికొద్ది రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.